ఆ హాలీవుడ్ ఫిల్మ్స్ లో ఉన్న సినిమాల్ని ఏదైతే మా ఇంట్లో ఆ క్యాసెట్ నేను పెడితే ఒక్కొక్క మూవీ ఒక 60-70 సార్లు చూసుంటానండి. ది గుడ్ ద బ్యాడ్ అండ్ దగ్గర ఫ్యూ డాలర్స్ మోర్ ఫర్ ఫ్యూ డాలర్స్ మోర్. ఒక్కసారి 2 సార్లు చూసిన తర్వాత ఆవలిస్తుంటారు, స్లో పేస్లో ఉంటాయి అవి క్లాసిక్స్. నేను 70 సార్లు చూసినట్టు ఆలోచించుకోండి. అలాంటి మూవీల నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసిన కొదమసింహం సినిమాని ఎన్నిసార్లు పెట్టినా మా ఇంట్లో చూసేవారు. అదేమో బయట టాకు యావరేజ్ ఫ్లాప్ ఇలా ఉండేది. మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ రాజ్కోటి. ఇదేంటి అనుకుంటే చూస్తే నాకు అబ్జర్వేషన్ ఏంటంటే ఏదైతే ఒరిజినల్ హాలీవుడ్ ఫిల్మ్స్ ఉన్నాయో వాటి నుంచి తీసుకున్న సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటి, అందులో ఉన్న మిస్టేక్ ఏంటి. మిస్టేక్ అంటే మన మిస్టేక్ అని చెప్పలేం, మన నేటివిటీకి ఏమీ సెట్ కావట్లేదు అన్న చూస్తే ఈయన చేస్తున్న కాంట్రిబ్యూషనే. ఆ పట్టులు ఎలాగా ఇక్కడున్న ఆడియన్స్కి నచ్చేలాగా ఏం చేయాలి దాన్ని. సో అక్కడ వాళ్ళు ఎలాగ ఉంటారంటే ఎండిపోయిన పదవులు అంటే ఏడారిలో గుర్రం మీద అవి లేకుండా కొంచెం జాగ్రత్తగా నీట్గా ఇతని స్టైల్లో మీరు కొదమసింహం చూస్తే మోస్ట్ స్టైలిష్ లుక్ ఎవర్ ఆఫ్ ఆల్ ద చిరంజీవి సర్స్ మూవీస్. నేను 1, 2, 3లో అది పెడతాను. ఇంకా ఆ స్టైల్ లేదండి. మిగిలిన ఎన్నో సినిమాలో ఒక సాంగ్ ఫైట్ దగ్గర ఏదో వచ్చి మళ్ళీ అందులో కథలో పాసింగ్ షాట్లో ఊరికే కూర్చోవటంలో నిద్రపోవటం ప్రతి దగ్గర స్టైల్ ఉంటుంది. ఆ మూవీని నేను ఒక 56 సార్లు చూసుంటాను. అంత పిచ్చి. సో అలాగే ఒక ఖైదీ సినిమా దగ్గర నుంచి నాకు ఏమైపోయిందంటే మా రాణి యొక్క దయ వల్ల నాకు క్లాస్మేట్స్ కూడా మా రవిగడు మా ఫ్రెండ్స్ వీళ్ళంతా ఏంటంటే మా చిరంజీవి అంటే అప్పుడు ఎలా ఉండేదంటే ఫ్యాన్స్ 2 రకాలు. అప్పుడే కదండి, ఇప్పుడు కూడా చిరంజీవి ఫ్యాన్స్ అనేవాళ్ళు 2 రకాలు. ఒకటి వాళ్ళు చెప్పుకునేది నేను చిరంజీవి ఫ్యాన్ చూసావు, టాటూ, ఇది ఫోటో, టీ షర్ట్ చూసావు, బొమ్మ ఉంది, ఇది ఒకటి. ఆ బ్యాచ్ ఆయనలాగా మాట్లాడడం, డైలాగ్ చెప్పడం, డాన్స్లు వేయటం, అబ్బో మంచి చిరంజీవి ఫ్యాన్ రాదు. ఇంకో బ్యాచ్ ఉంటుందండి, వాళ్ళు ఏం చెప్పరు బయట జనం చెప్తారు ఏంటి చిరంజీవి ఫ్యాన్ అని. అది ఐడియాలజీ కానివ్వండి, కాన్సెప్ట్ కానివ్వండి, ఆయన తాలూకు ఫిలాసఫీని అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న తీరులో అతని ఇన్ఫ్లుయెన్స్ వీడి మీద ఎంత ఉందన్నది తెలిసిపోతుంది. లైక్ వీడు నిజమైన భక్తుడు అని మనం ఎలా గుర్తుపడతాం? ఆఫ్ ఆల్ ది శ్రీరాముని భక్తుల్లో ఆంజనేయ స్వామి ఎలాగా ప్రత్యేకంగా నిలబడ్డాడంటే అతని భక్తిని చుట్టుపక్కల వాళ్ళు గుర్తిస్తారు. అతను చెప్పుకునే దాంట్లో కూడా ఏం ఉండదు. ఇప్పుడు అది ఇప్పుడు మొదలైంది చెత్త నాకు తెలియదు, కానీ ఒక కమ్యూనిటీ బేస్డ్గా మొదలవడం, ఫ్యాన్స్ అంటే ఒక ప్రాంతం బేస్డ్గా ఇడు మా ఊరు రా, ఇడు మా కులం అన్నది మొదలవటం. నేను చెప్తున్నానండి, ఆయన కులానికి నా కులానికి పొంతలు నేనేంటో ఎవరికి తెలియదు. చాలా మంది నేను చెప్పను, అంటే ఈ గొడవ వల్లే. అతని ప్రాంతము కాదు, ఏమీ కాదు. అతని సినిమాలు అన్నీ చూసేసి అది కూడా లేదండి, కానీ చూసినవి నా అంత తీక్షణంగా ఆయన కూడా చూడాల. ఆయన దగ్గర చాలాసార్లు ప్రూవ్ అయిపోయింది. ఆయన కొన్ని చెప్తుంటే షాక్, ఏంటి అవునా మీరు చూడండి సార్. ఆయన కాదన్న కూడా నేను వీడియో యూట్యూబ్లో ప్లే చేసి చూపిస్తే ఆయన అలా చూసి పొంగిపోయినాను. నాకు బాగుంటుంది, కానీ ఎక్కడో మనస్సాక్షికి ఏంటంటే అయ్యో నాకే అదృష్టం దొరికింది, కానీ నన్ను మించిన కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. వీరమ్మలు ప్రతి డ్రెస్, ప్రతి కాస్ట్యూమ్ చెప్తారు. అలాంటి వాళ్ళకి రావాల్సిన గుర్తింపు నాకు వచ్చింది అన్నది ఒక వాళ్ళకి రాలేదని ఒక బాధ, సర్లే మనకు వచ్చింది కదా అని ఒక తృప్తి. ఆ స్టైల్కి సంబంధించి నేను అనుకుంటామండి, ఎలా వచ్చింది దీనికి, ఇది నడుస్తుంటే స్టైల్ ఏంటి అంటే నేను ఆడియన్స్ ఎందుకు చప్పట్లు కొడుతున్నారు అది చూడటం మొదలుపెట్టా. ఆడియన్స్ ఎందుకు వెర్రెక్కిపోతున్నారు అతను చూసి అన్న దాంట్లో ఒక డిజాస్టర్ ఫిల్మ్ తీసుకోండి, అందులో ప్లస్ ఉంటుంది. అది ఏం చేసింది ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ కాదు కానీ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను కాబట్టి డిజాస్టర్ అనుకోవద్దు. రుద్రవీణ, ఆ సోకాల్డ్ ఒక క్లాసికల్, ఒక చాలా సాఫ్ట్ శాస్త్రీయ సంగీతం, ఇందులో పెద్ద సోకాల్డ్ చిరంజీవి ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఇలా మాట్లాడుకునే సినిమాల్లో కూడా అతని ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే అలాగా అసలు కొన్ని ఉంటాయి. శోభన్ గారు వచ్చి చెప్తారు, మన ఇద్దరు పెళ్ళి ఆగిపోతుంది ఊరి జనం కోసం, ఆ డీటెయిల్స్ అనవసరం, బట్ పాయింట్కి వస్తా. మన ఇద్దరికి ఒక బిడ్డ పుట్టింది తెలుసా అంటే బిడ్డ అని అడుగుతాడు ఈయన. ఆమె ఒకటి చూపిస్తుంది ఏంటి అన్నది సింబాలిక్గా, అక్కడ ఆయన ఎక్స్ప్రెషన్ ఉంటుందండి. అలాగే ఆరాధన సినిమా తీసుకుంటే సుహాసిని గారు బాగా తిడుతుంటే తను రియలైజ్ అవుతున్న టైంలో అంటే తను చెప్తాడు నేను ఎందుకు ఇలా అయిపోవాల్సి వచ్చిందో. ఇవి కాదండి, అభిలాష సినిమా తీసుకోండి. అభిలాష్లో రాధిక గారికి ఈయన ఒక లంచ్ పార్టీ అని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏదో జస్ట్ ఆ పక్కెళ్తే ఈమె చూసేస్తుంది, ఆయన డైరీ ఏదో పక్కన ఉంటాయి, ఆ డైరీ ఏం తెలియదు ఆవిడకి. చూస్తే మెడల్స్ అన్నీ అమ్మేస్తాడండి ఆయన కూర్చుని మెడల్స్. ఎందుకు ఈ లంచ్ కోసం, ఇదేంటి ఇవన్నీ అమ్మేశాడని ఆయన రాగానే అడుగుతుంది. ఏంటి ఇవన్నీ అంటే అవి ఉండి కూడా పెద్ద ప్రయోజనం లేదండి అంటే. అలా కాదు, ఎందుకు అమ్మారు అంటే అదే మీకు లంచ్
నాకు డిన్నర్ డిన్నర్ ఇవ్వడానికి మీరు ఏమన్నా అమ్మేశారా అంటే అవునంటే అప్పుడు ఒకటి చెప్తాడండి డైలాగు, నాకు చెప్పాలనిపిస్తుంది కానీ నేను యూజువల్గా కొన్ని పనులు ఏముంది యూట్యూబ్లో నిజంగా నేను చెప్పింది ఏంట్రా అంత చెప్తున్నాడు అనిపించే ప్రతి ప్రేక్షకుడు వెళ్ళి చూడాలండి అది. ఈయన చిరంజీవి గారు, నేను ఇక్కడ ఉన్నానా, ఆయన ఎదురు కూర్చున్నానా, ఆయన ఐ కాంటాక్ట్ ఇస్తే నాకు ఒక రకమైన అంటే ఎలా చెప్పాలంటే విపరీతమైన ఎనర్జీ ఒకసారి వచ్చేస్తే ఎలా ఉంటుంది. మీరు హల్క్ అలాంటి సినిమాలు చూస్తే మీకు అర్థమవుతుంది. వాడికి కరెంట్ షాక్ వెళ్ళి విపరీతమైన పవర్లో వచ్చినప్పుడు వాడు చెమటలు పట్టేసి రొప్పుతూ ఉంటాడు. వాడు ఏం తర్వాత వెళ్ళి ప్రపంచం కొండలు బండలు ఎత్తేసి అంత చేసేవాడికి ఒక్కసారి వచ్చే ఇదేదైతే ఉంటుందో ఈ కళ కోసం నేను ఏమవుద్దంటే అండి, ఇది మీకు యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలి, ఆయన చూసినప్పుడు నాకు ఆనందం కలిగింది ఇవన్నీ కాదు. నాకేం గుర్తొస్తుంది తెలుసా, అతని కోసం తల్ల పగలు కొట్టుకొని రక్తాలు ఓడుతూ అరిచి గోల చేసి అతని సినిమాలు రాగానే కటౌట్లు ఆ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళందరూ గుర్తొస్తారు నాకు. ఓకే, వాళ్ళు ఏదైతే ప్రాణం పనంగా పెట్టి ఆరాధించే వ్యక్తి ఈరోజు నన్ను చూస్తున్నాడంటే ఇంతకన్నా థ్యాంక్ఫుల్నెస్ ఏముంటుంది, ఇంకా ఏం కోరుకోవాలి నేను. మేము సినిమాలు స్టార్ట్ చేసినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా పిచ్చి నాకు. అంటే ఆ ప్రత్యేకమైన అభిమానం ఎప్పుడు వచ్చింది మీకు? ఆయన అంటే నాకు 12-13 years అప్పటి నుంచి నేను మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్ అని చెప్పాలి. ఫస్ట్ బిగినింగ్ ఆయన చేసిన సినిమాలు అన్నింటిలో రాధతో చేసిన, విజయశాంతితో చేసిన ఎమ్ముడుకు మొగుడు సినిమా అయితే ఎన్ని 100 సార్లు చేసి చూసానో నాకే తెలియదు. రాక్షస సినిమాలో అన్ని సార్లు, చంటబ్బాయి సినిమా అయితే ఆడియో కూడా పెట్టుకుని అస్తమాను వింటూనే ఉండేవాళ్ళం. నేను స్కూల్ నుంచి రావడం ఆడియో పెట్టుకోవడం వినడం. చిరంజీవి గారి సాంగ్స్, చిరంజీవి గారు అసలు ఎంత ఇష్టమో నాకు. రాధ ఒకటి, విజయశాంతి గారు ఒకరు, రాధ గారు ఒకరు, విజయశాంతి గారు ఒకరు. నాకు ఆయన పక్కన ఆయన ఫ్రేమ్లో ఉంటే వాళ్ళిద్దరూ ఉంటే భలే ఉంటుంది, నాకు చాలా ఇష్టం అన్నమాట. అంటే ఫ్రేమ్ లోనే ఆయన్ని చూస్తుంటే మీకు అలా అనిపిస్తే ఆయనతో పాటు మీరు మూవీస్ కూడా షేర్ చేసుకున్నారు, నటించారు. అసలు ఎంత ఇష్టం అసలు. ఎలా నాకు ఫస్ట్ ఆఫర్ వచ్చినప్పుడు చిరంజీవి గారితో అసలు చాలా సంవత్సరాల ఆఫరే రాలేదు నాకు. నా ఫేవరెట్ హీరోలు ఇద్దరు, చిరంజీవి గారు, నాగార్జున గారు. సో ఇద్దరితో నేను సినిమాలు చాలా తక్కువ చేశాను. బాలేబాబుతో చాలా ఎక్కువ చేశాను, వెంకటేష్ బాబుతో ఎక్కువ చేశాను యాక్చువల్గా. సో ఫస్ట్ టైం చిరంజీవి గారి నుంచి నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఒక ఆఫర్ రాగానే అత్తగారు చిరంజీవి గారికి త్రిష మదర్ క్యారెక్టర్ అనమాట అనగానే ఓకే చేసేస్తాను అని చెప్పి ఒక సినిమాలో సౌందర్య మదర్గా చేశాను, ఒక సినిమాలోనేమో రాధకి మన త్రిషకి మదర్గా, 2 సినిమాల్లోనే చిరంజీవి గారికి అత్తగారినే నేను. అంటే ఎలా అనిపించింది? చాలా అసలు ఎంత ఆనందం అంటే ఇన్ని 100 సినిమాలు చేసింది ఒక ఎత్తు, ఆయనతో చేసిన ఆ 4-5 సినిమాలు అవంతా ఒక ఎత్తు అనమాట. నాకు అది ఒక ప్రత్యేకం నాకు అంతే. ఇంకా ఎంత ఆయన ఎదుర్కొంటే చూసుకోవచ్చు కదా, నేను సెట్లో ఉన్నంతసేపు చూసుకోవచ్చు కదా. మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? చాలా క్లోజ్ గా మాట్లాడతారు, చాలా సరదాగా అనిపిస్తుంది అక్కడ, చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఈయన్ని చూడాలి. ఫస్ట్ మా మదర్ అండి, నేను ఇండస్ట్రీకి రావడానికి ఆవిడ డ్రీమ్. ఓకే, సో ఇండస్ట్రీకి తీసుకుని రావడం, ఆర్టిస్ట్ని చేయడం అంతా ఆవిడ డ్రీమ్. నా డ్రీమ్ ఏంటి, చిరంజీవి గారిని చూడాలి, చిరంజీవి గారిని చూడాలి, చెన్నై వెళ్తే చిరంజీవి గారిని చూడొచ్చు, చిరంజీవి గారితో యాక్ట్ చేయాలి, చిరంజీవి గారితో మాట్లాడాలి అని నా ఇంటెన్షన్ అనమాట. సో అమ్మ కష్టం ఎంత ఉందో నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం దానికి డబుల్ ఉండే. భగవంతుడు నా విషెస్ అన్ని ఫుల్ఫిల్ చేశారు. జనరల్గా చిరంజీవి గారిని నేను బావగారు అని పిలుస్తాను, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అంతా బావగారు అని పిలుస్తాను. సురేఖ గారిని అస్సలు ఎవరు పిలవరండి. సురేఖ గారిని నేను అక్కయ్య గారు అని పిలుస్తాను. అంటే నాగబాబు గారు వాళ్ళ అత్తయ్య గారు మా ఇంటి ఆపోజిట్ లో ఉండేవాళ్ళు అనమాట అండి. సో దట్ అక్కడికి వాళ్ళతో కమ్యూనికేషన్, ఎక్కడ పెళ్లిలో కలిసిన అక్క అనే పిలుస్తాను. అప్పుడప్పుడు మెగాస్టార్ గారు చిన్న చిన్న ఈవెంట్స్ లో కూడా మేము ఒకటి చూసాము, మిమ్మల్ని టీజ్ చేయడం, పేరు మర్చిపోయి అందంగా ఉన్న వాళ్ళని చూస్తే నేను పేరు మర్చిపోతాను అని నేను ఇలా అంటాను దాంట్లో. అసలు చాలా నేనైతే షాక్, బావగారు నా పేరు మర్చిపోయారా అని ఒక షాక్. ఇంకా ఆయన నన్ను చూసి ఓకే 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 అని చెప్పి ఆయన చాలా మేనేజ్ చేశారు. చాలా అండి, చాలా అసలు చాలా ఇష్టం నాకు. ఏదన్నా ఒక అంటే ఈ లాక్డౌన్ టైంలో, కరోనా టైంలో
రజిత గారి వాళ్ళ అమ్మగారికి సడన్గా సీరియస్ అయిపోయింది అనమాట అండి. అప్పుడు నేను చిరంజీవి గారికి ఒక మెసేజ్ పెట్టా, ఫోన్ చేయలేదు నేను, మెసేజ్ పెట్టా, ఇలా ఉందండి వాళ్ళ అమ్మగారికి, తనకి ఇలా ఉంది, కరోనా అంటున్నారు, చాలా ఇదిగా ఉంది, పాప మా అమ్మాయి భయపడుతుంది, ఏదన్నా చేయాలి అండి, ఈ మెసేజ్ మీరు తొందరగా వినాలి అని కోరుకుంటున్నాను ఆ భగవంతుడిని అని చెప్పి ఒక వాయిస్ మెసేజ్ పెట్టానండి ఆయనకి. అంటే ఆయన ఎక్కడుంటారో తెలీదు, ఏ బిజీలో ఉంటారో తెలియదు, ఈ మెసేజ్ ఎప్పుడు చూస్తారో తెలియదు, చూసేసరికి లేట్ అయితే ఏమవుతుందో తెలియదు, కానీ కాల్ చేసే ధైర్యం అయితే లేదు. అంటే ఎక్కడెక్కడ ఉంటారు కదా, మనం అలా కాల్ చేయకూడదు, డిస్టర్బ్ చేయకూడదు అని. ఆయన ఇమ్మీడియట్గా మెసేజ్ విని కాల్ బ్యాక్ చేశారండి నాకు. కాల్ బ్యాక్ చేసి, ఏమ్మా ఏంటి వాళ్ళ అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది, ఏ హాస్పిటల్లో ఉంది అంటే, ఇలా ఉందండి, ఈ హాస్పిటల్లో బెడ్ అంతా ఉందా, ఉంది, బాగా చూస్తున్నారు, సరే నేను డాక్టర్స్ని పంపిస్తాను, ఆవిడ అక్కడే ఉండమనండి, మళ్ళీ షిఫ్ట్ చేయడం కూడా డేంజర్, వద్దు అని చెప్పి ఆయన ఆ అమ్మాయిని చూసుకుని తర్వాత రజితకి ఒక మెసేజ్ నాకు పంపించారు, రజితకి మెసేజ్ పెట్టు అని చెప్పి పంపించమని. రజితాన్ని మేము ఉన్నాము, మీ అమ్మగారిని మా అమ్మగారిలాగా చూసుకుంటాము, నువ్వు టెన్షన్ పడకు, హ్యాపీగా ఉండమ్మా, నేను డాక్టర్స్ని అది పంపిస్తాను అని ఆయన మెసేజ్ పెడితే ఆ మెసేజ్ నేను రజితకి ఫార్వర్డ్ చేశాను. మెగాస్టార్ చిరంజీవి గారు, హేమ, రజిత వీళ్ళందరూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆయన ముందు ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది వెళ్ళిపోయారు, దాంట్లో మేము కూడా. కానీ ఆయన ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవడం అనేది, కొన్ని వందల పనులు, వేల పనులు ఉంటాయి వాళ్ళకి, మొబైల్ చూసుకునే టైం కూడా ఉండకపోవచ్చు కదా, కానీ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యారు. అది ఎంత ఆనందం అనిపించిందంటే ఆ రోజు. మీరు కూడా ఒకసారి ఒక వీడియో మెసేజ్ కూడా ఇచ్చారు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ సంబంధించి. మీకు ఒకనొక టైంలో బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ దొరకని సిచ్యువేషన్లో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచే మీకు సపోర్ట్ వచ్చింది, దొరికింది, మీరు మీ పాప కూడా వెళ్ళి స్వయంగా బ్లడ్ ఇవ్వటం, ఏంటి ఆ సిచ్యువేషన్ ఎలా వచ్చింది? నాకు లేట్ ప్రెగ్నెన్సీ, పాప డెలివరీ సిజరిన్ అయింది. 5th డే నాకు స్టిచెస్ ఓపెన్ అయిపోయి బ్లీడింగ్ అయిపోయింది అనమాట. సో చాలా సీరియస్ కండిషన్. నాది ఓ నెగిటివ్ బ్లడ్, నేను యూనివర్సల్ డొనేటర్, కానీ నాకు మాత్రం ఓ నెగిటివ్ కావాలి. సో ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ చాలా తక్కువ ఉంటుంది. అర్ధరాత్రి 2 గంటలకి మా హస్బెండ్ ఆల్రెడీ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి అడిగితే వాళ్ళు లేవని చెప్పేశారు, ఆ బ్లడ్ లేదు అని చెప్పేశారు. తర్వాత అప్పుడు మళ్ళీ చిరంజీవి గారిని, రాజా రవీంద్రని పట్టుకొని రాజా రవీంద్రకి ఫోన్ చేసి, ఆపరేషన్ థియేటర్ నుంచి మాట్లాడారు. రాజా రవీంద్ర మేము అందరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, తను ఫోన్ చేసి ఇలా ఉంది పరిస్థితి అది ఇది అంటే, మళ్ళీ ఆయన వాళ్ళకి ఫోన్ చేసి, సార్కి ఫోన్ చేసి, ఆయన అర్ధరాత్రి 2 గంటలకి బ్లడ్ పంపించి బతికిచ్చారు. అంటే ఎక్కడ రాజోలు, ఎక్కడ 11-12 ఏళ్ళ అమ్మాయిని ఒక 14 ఏళ్ళ వయసప్పుడు ఇండస్ట్రీకి రావడం, ఆయన చూస్తే చాలు అనుకున్న దాన్ని ఆయనకి ఇంత సన్నిహితం అవ్వడం, అంటే ఇది నా గొప్పతనం కాదండి, ఆయన గొప్పతనం. ఆయన ఎవ్వరిని నమ్ముకోలేదండి, ఆయన హార్డ్ వర్క్ నమ్ముకున్నారు. ఆయన హిస్టరీ చూస్తే మెగాస్టార్ గారిది మా అందరికీ ఇన్స్పిరేషన్. ఆయన ఎస్పెషల్లీ 70s పుట్టి 80s 90s సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు ఎవడైనా సరే చిరంజీవి గారికి వీరాభిమాని, చిరంజీవి గారు దేవుడు లాంటివాడు అనమాట. ఇంక వాడికి అందులో ఇండస్ట్రీకి రావాలనుకునే వాడికి ఇంక ఆయనే, ఇంకా వేరే అసలు పేరు ఉండదు. ఎస్పెషల్లీ ఆ టైంలో 4 సూపర్ హీరోస్ ఉన్నా కూడా ఆ 3కి కూడా ఇన్స్పిరేషన్ నేనే. బాలకృష్ణ గారు ఎన్నోసార్లు చెప్పేవాళ్ళు, ఆ పోటీతత్వం వల్లనే నేను కూడా అంత కష్టపడ్డాను, నేను కూడా అంత చేశాను అని. ఆ పోటీ ఇచ్చింది ఎవరా అంటే ఇండస్ట్రీకి, ఎవరికైనా పోటీ ఎవరా అంటే ఇప్పుడు వచ్చిన హీరో నుంచి అప్పుడున్న పెద్ద హీరో వరకు ఒక చిరంజీవి గారే పోటీ. ఆయన్ని రీచ్ అవ్వాలి, ఆయనలా చెయ్యాలి అని అనుకుంటూ కాలం గడిపేస్తారు, కానీ అవ్వడం కష్టం ఎప్పటికైనా. ఎందుకంటే ఆయన ఎరా సాగుతూనే ఉంది కాబట్టి ఆయన రీచ్ అవ్వడం ఎవరి వల్ల కాదు. అండ్ ఆయన హార్డ్ వర్క్ అండి, ఆ హార్డ్ వర్క్ని నేను ఎస్పెషల్లీ ఆయన నుంచి తీసుకునే ఇన్స్పిరేషన్ హార్డ్ వర్క్ అండి. ఈ రికమెండేషన్లు, మన క్యాస్ట్ వాళ్ళు లేకపోతే మనకి తెలిసిన వాళ్ళు అవి ఇవి పనికొస్తాయని నేను నమ్మలేదు. మనం సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తే ఇక్కడ నిలబడతాం అని. సినిమా ఇండస్ట్రీలో అంతకుముందు ఎంతమంది హీరోలు ఉన్నా మామూలు ప్రేక్షకు కూడా అర్థమైంది ఎవరంటే చిరంజీవి గారేనండి. చిరంజీవి గారి వల్ల అరే ఎవడైనా కష్టపడితే ఇక్కడ పైకి వస్తాడరా, లేకపోతే ఆ క్యాస్ట్ అయి ఉండాలి, లేకపోతే వాళ్ళ చుట్టాలు అయి ఉండాలి, లేకపోతే అది లేదండి. చిరంజీవి గారు అలా ప్రూవ్ చేసిన వ్యక్తి అనమాట. ఎంతోమందికి ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అవ్వడానికి ఆయన ఆదర్శంగా ఉన్న వ్యక్తి. ఆయన ఒక మార్క్ అనమాట అందరికీ. మీరు నమ్మరు, ఇప్పుడు 6 ప్యాక్లు, ఇప్పుడు బాడీ మెయింటెనెన్స్లు అంటున్నారు, ఆయన ఎప్పుడు మెయింటైన్ చేసేవాడు. ఆయన 100 మూవీ 100వ సినిమా త్రినేత్రుడు అండి. నేను ఒక 5-6 టైమ్స్ చూస్తుంటా సినిమా. ఆయన ఒక హోటల్ రూమ్లో ఎక్సర్సైజ్ చేస్తుంటాడు, డిప్స్ కొడుతుంటాడు, చేస్తుంటాడు. అసలు బాడీ ఏం మెయింటైన్ చేస్తాడు ఆ సినిమా మళ్ళీ మీరు చూడండి కావాలంటే. ఒక 10-15 మంది రౌడీలు వస్తారు ఒక హోటల్ రూమ్లోనే,
వితౌట్ డూపు అసలు ఎన్ని ఫీట్స్ చేస్తారంటే అప్పటికి ఆయన ఏజ్ చాలా ఉంటుంది, కానీ ఇరగ తీశారనమాట ఆ ఫైట్. అంటే ఎంత కష్టపడేవారంటే ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పట్లాగా వైర్లు లేకపోతే డూపులు అట్లా లేదండి. ఆయనకు ముందు డూప్స్ ఉన్నారు, ఆయన తర్వాత వైర్లు వచ్చాయి. ఒరిజినల్గా చేసిన వ్యక్తి చిరంజీవి గారేనండి. అద్భుతం సార్. ఒక గూండా సినిమాలో అలా ఒక పెద్ద అపార్ట్మెంట్ నుంచి నడుచుకుంటూ పరిగెత్త అలాంటి వ్యక్తి అనమాట. అంటే లైఫ్ రిస్క్ చేస్తేనే, అంటే ప్రొఫెషన్ పరంగా రిస్క్ అంటే మనం చేసే పని పరంగా ఎంత రిస్క్ చేస్తే మనకు అంత విజయం వస్తుంది, జాగ్రత్తగా ఉంటూనే. సో దానికి ఆయనే నిదర్శనం. వండర్ఫుల్ సార్. మీరు మాట్లాడుతుంటే నాకు అర్థమైంది అణువున మెగా స్టార్. ఆయన సినిమా ఇండస్ట్రీలో యాక్టర్గా వచ్చిన వాడికి మాత్రం ఆయన లేకుండా ఉండడండి. లోపల ఎక్కడో ఒక్కడ కనపడతారు, మాటలోనో పాటలోనో డ్యాన్స్లోనో, మనకి తెలియకుండా కూడా ఆయన లోపలికి వచ్చేస్తారు. అవునండి. నేను చిరంజీవి గారిని 2 సార్లు డైరెక్ట్గా కలిశాను, ప్రత్యక్ష మాట్లాడాను. అంటే జనరల్గా హాయ్ హాయ్ కాకుండా మాట్లాడింది. ఒకటి సంతోషం అని ఒక సీరియల్ చేశాం మేము, నాగబాబు గారు మేమందరం. నాగబాబు గారు సన్గా యాక్ట్ చేశాను నేను, అందులో అవిటివాడిగా చేశాను. అప్పుడు పక్కనే శంకరదాదా సాంగ్ అవుతుంటే ఆయన మా సెట్కి వచ్చారు. సెట్కి వచ్చి నాగబాబు గారితో మాట్లాడిన తర్వాత అందరినీ పలకరించి చాలా బాగా మాట్లాడి అందరికి ఫోటోలు దిగి వెళ్ళారు. అది ఫస్ట్ టైం నేను ఆయన కలవడం. ఆయన చూస్తాడని కూడా నాకు తెలియదు. ఆయన ప్రోగ్రామ్స్ గురించి చెప్పారు టీవీలో, ఆ ప్రోగ్రామ్ బాగా చేస్తావు, యాహూ బాగా చేస్తావు, లేకపోతే ఇంకోటి ఇలా చెప్పేశారు. అబ్బా అనుకున్నా. తర్వాత మళ్ళీ గీతా ఆర్ట్స్ ఉద్యోగి ఒక అతను వాళ్ళ ఫంక్షన్లో కలిశారు. నేను అప్పుడు డైరెక్షన్ చేయడం వల్ల నేను ఆ ఫంక్షన్కి వెళ్ళడం, అక్కడ కలిసినప్పుడు సార్ నమస్తే అంటే ఆహాహా అంటే ఇట్లా గీతా ఆర్ట్స్లో సినిమా డైరెక్ట్ చేస్తున్నా సార్ అని. అవునా, వాట్ ఏ గ్రేట్ న్యూస్, టీవీలో ప్రూవ్ చేసుకున్నావు, ఇక్కడ కూడా ప్రూవ్ చేసుకో సినిమాలో అన్నారు. సార్ మీ ఆశీర్వాదం ఉంటే అయిపోద్ది సార్ అన్నాను. బట్ ఆయన చెప్పారు, నేను అంత ప్రూవ్ చేసుకోలేకపోయాను, బట్ చేసుకుంటాను ఏదో ఒకరోజు సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్ వైజ్గా.